హే ఫ్యామిలీ, ఎట్లున్నారు అందరూ? మనం తమలపాకులతో మాలలు చేసి ఆంజనేయ స్వామికి వేస్తుంటాం కదా. ఈసారి మాల చేసినప్పుడు ఒకసారి నేను చూపించిన విధంగా చేసి ఆంజనేయ స్వామికి మాల వేయండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ మనం ఎన్ని ఆకులతో మాల చేద్దాం అనుకుంటున్నామో అన్ని ఆకుల్ని తీసుకొని వాటర్తో క్లీన్ చేసుకోవాలి. నేను ఇక్కడ 21 ఆకులతో మాల చేద్దాం అనుకుంటున్నాను. అయితే మాల కిందనేమో పెద్ద ఆకులు పెట్టేసి పైనకి వస్తున్న కొద్దీ చిన్న చిన్న ఆకులు పెడితే మాల అనేది చూడడానికి చాలా బాగుంటుంది. నేను ఇక్కడ చూపిస్తున్నట్టు 2 ఆకులు పెట్టుకుంటున్నాను. అలా ఒక సైడ్ 10 ఇంకొక సైడ్ 10 అలా పెట్టుకుంటున్నాను. 2 ఎందుకు పెడుతున్నాను అంటే తమలపాకులు చాలా సున్నితంగా ఉంటాయి కదా. మనం దారంతో కుచ్చినప్పుడు అవి పాడవకుండా మనం ఆంజనేయ స్వామి మెడలో వేసినా కూడా మంచిగా ఆగడానికి, ఎక్కువసేపు ఉండడానికి ఇలా నేను 2 పెట్టుకుంటున్నాను. ఇలా మనం దారం తీసుకొని దారం ఎడ్జ్లో మంచిగా ముడి వేసుకోండి, ఊడిపోకుండా. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు దారంని ఫస్ట్ ఆకుకి వెనక సైడ్ నుంచి ఫస్ట్ గుచ్చండి. దాని తర్వాత మళ్ళీ పైనుంచి కిందకి గుచ్చండి. అలా మనం ఒక ప్లస్ ఆకారంలా లేదంటే ఇంటూ ఆకారంలాగా మనం దారంని గుచ్చుకోవాలి. వీడియో చూడండి, మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఒక్కసారి మన వీడియో చూసాక ఇదే ప్రాసెస్లో మాలను గుచ్చి ఆంజనేయ స్వామికి వేయండి. నెక్స్ట్ టైం నుంచి పక్కాగా మీరు ఇదే ప్రాసెస్ ఫాలో అవుతారు, ఎందుకంటే అంత బాగా నచ్చుద్ది మీకు. అండ్ స్వామివారి విగ్రహంకి వేస్తే చూడడానికి కన్నుల పండగలా అనిపిస్తుంది. చెప్పాను కదా, ఇలా ఒక ప్లస్ ఆకారంలా కానీ ఇంటూ ఆకారంలా కానీ చేసుకున్నాక నెక్స్ట్ ఆకు వెనక సైడ్ మనం ఒకటి ముడి గట్టిగా వేసుకోవాలన్నమాట. మనం స్ట్రాంగ్గా ఒక ముడి వేసుకున్నాక సేమ్ ఏదైతే దారం ఉందో ఆ దారంనే నెక్స్ట్ కంటిన్యూషన్కి యూజ్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ దారం తీసుకునేటప్పుడే కొంచెం పెద్దగా తీసుకోండి, ఈజీగా అయిపోతుంది. అంటే మళ్ళీ మళ్ళీ దారంని పెట్టుకోకుండా ఈజీగా ఒకేసారి దారంతో గుచ్చేసుకోవచ్చు. సేమ్ అదే ప్రాసెస్. ఇంకా మళ్ళీ 2 ఆకులు పెట్టుకొని ఏదైతే ఇందాక చెప్పానో ప్లస్లా కానీ ఇంటూలా కానీ పైనకొకటి కిందకొకసారి అట్లా గుచ్చుకొని ఆకుకి పైన ఉంటుంది కదా తొడిమ భాగంలో, అక్కడ స్ట్రాంగ్గా ఉంటుంది. అక్కడ మనం గుచ్చుకునేలా చూడండి, ముడి అనేది మంచిగా ఆగుద్ది అనమాట. వీడియోని 1-2 సార్లు గమనించారంటే మీరు చాలా ఈజీగా చేసేసుకుంటారు. ఇంకా ఎక్కువ తమలపాకులతో దండ అనేది పెద్దగా చేస్తే కూడా చాలా బాగుంటుంది. మీకు దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఎంత పొడవుగా ఉంటుందో ఆ విగ్రహానికి సెట్ అయ్యేలాగా చేసి వేసుకోండి, చాలా బాగుంటుంది. 2 ఆకులు కాకుండా ఒక్కొక్క ఆకు పెట్టి కూడా మాలను రెడీ చేసుకోవచ్చు. కాకపోతే ఇలా చేస్తే కొంచెం మాల అనేది స్ట్రాంగ్గా ఉంటుందని నేను ఇలా చేసి చూపించాను. మనం ఇక్కడ మెయిన్గా ఏంటి అంటే మాలని ఇలా గుచ్చుకున్నప్పుడు వెనకాల సైడ్ ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ముడి అనేది గట్టిగా వేసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే దారం లూజ్ అవ్వకుండా మన మాల అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. పురాణాల ప్రకారం ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల అంటే ఎంతో ప్రీతికరం. చాలా కథలు వింటుంటాం కదా. లంకలో సీతమ్మ వారు ఉన్నప్పుడు ఆంజనేయ స్వామి వెళ్ళి అమ్మవారిని దర్శించి శుభవార్తను తీసుకొచ్చాడని వానరులంతా కలిసి ఆంజనేయ స్వామికి ఈ నాగవల్లి ఆకులతో అంటే ఈ తమలపాకులతో మాలలు చేసి ఆంజనేయ స్వామిని సత్కరిస్తారనమాట. అలా విజయానికి గుర్తుగా వానరులందరూ తమలపాకుల మాలతో ఆంజనేయ స్వామిని సత్కరించారు కాబట్టి అప్పటి నుంచి ఆంజనేయ స్వామికి తమలపాకులంటే చాలా ఇష్టమని, శుభవార్త సీతమ్మ గురించి తీసుకొచ్చాడు కాబట్టి ఆయనకు కూడా చాలా ఇష్టమని భావిస్తారు. ఇంకా చాలా కథలు వింటుంటాం. ఆంజనేయ స్వామి అపారమైన శక్తి కలిగిన ఉగ్రవీరుడు కాబట్టి తమలపాకులని మంగళానికి, శాంతి ప్రతీకగా భావింపబడతాయి. కాబట్టి ఆంజనేయ స్వామికి ఈ తమలపాకులను సమర్పించి శాంతింపజేస్తారు అని వింటుంటాము. స్వామికి ఈ మాలను సమర్పించుకుంటే ధైర్యం, ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతాయని నమ్ముతాం. ఈ తమలపాకులు మంగళానికి ప్రతీకగా భావింపబడుతుంది. అందుకే హనుమంతునికి తమలపాకుల మాల సమర్పించి ధైర్యం, విజయం, శుభం, కుటుంబ సంక్షేమం మరియు మానసిక ప్రశాంతత కోసం భక్తులు ప్రార్థిస్తుంటారు. ఇవి నాకు తెలిసిన కథలు. ఇవే కాకుండా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా కథలు వింటుంటాము. ఇవే కాకుండా మీకు ఎలాంటి కథలు తెలుసో మన కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు, మాకు కూడా యూజ్ అవుతాయి. ఇలా అయితే నేను ఒక సైడ్ మాల గుచ్చుకున్నాను. మీ దగ్గర ఏమైనా పువ్వులు
ఉంటే గనక ఇలా పెట్టుకోండి. నా దగ్గర ఎక్కువ పువ్వులు లేవు కాబట్టి ఓన్లీ నేను పైన మాత్రమే పెట్టుకుంటున్నాను. చామంతి పువ్వులు కానీ గులాబీ పువ్వులు కానీ పెట్టుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ పైన వచ్చేసి మనం స్వామివారి మెడలో వేయడానికి మనకి ఎక్స్ట్రా దారం కావాలి కదా, అందుకోసం పైన ఒక పువ్వు పెట్టుకొని నేను ఇలా ఎక్స్ట్రా దారంని గుచ్చుకుంటున్నాను స్ట్రాంగ్గా ఆగడానికి. ఇలా మనం మాలని రెడీ చేసుకున్నాక ఆకుల మీద సింధూరంతో జై శ్రీరామ్ అని రాస్తే కూడా చాలా బాగుంటుంది. స్వామివారికి కూడా చాలా ఇష్టం అలా శ్రీరామనామం రాసి సింధూరంతో రాసి మాలను వేస్తే. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఒక సైడ్ మనకి మాల రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు సేమ్ రెండో వైపు కూడా మాలను రెడీ చేసుకుందాము. సేమ్ ఏదైతే ప్రాసెస్ ఇందాక చేసామో 2 ఆకులు పెట్టి అలా 10 ఆకులు 2 ఆకులతో పాటు అట్లా 10 ఆకులు పెట్టుకొని మాలను మనం రెడీ చేసుకోవాలి. ఇంకొక సైడ్కి ఆకులు అనేవి మనం ఫస్టే సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటే బెటర్. సైజెస్ అనేవి 2 వైపులా మనకి సమానంగా ఉంటే చూడడానికి మంచిగా కనిపిస్తుంది. అందుకే తీసుకుంటే మొత్తం ఒకే సైజులో ఆకులు తీసుకోండి. లేదు అనంటే కింద పెద్దవి అలా పెద్ద నుంచి చిన్నకి అట్లా పైనకి వెళ్తున్న కొద్దీ అలా ఉండేలా చూసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా మనం 2 వైపులా మాల అనేది రెడీ చేసుకున్నాక 2 సమానంగా పక్క పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనకి మాలని జాయింట్ చేయాలి కదా, అందుకు మధ్యలో ఒక ఆకు పెద్ద ఆకు పెట్టుకోండి. మీరు ముందే సెలెక్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి అన్నిటికన్నా పెద్ద ఆకుని. ఇప్పుడు ఏదైతే ఆకు తీసుకున్నామో ఆ ఆకుని జాయింట్ చేయడానికి 2 వైపులా మనం ముడి వేసుకోవాలి. ఇందాకే సేమ్ ప్రాసెస్ ఇట్లా ప్లస్ లాగా కానీ ఇంటులాగా కానీ సేమ్ అదే విధంగా మనం కింద పెట్టుకున్న ఆకుకి కూడా సేమ్ అలానే ముడి వేసుకోవాలి. మన సాంప్రదాయం ప్రకారం తమలపాకుని చాలా పవిత్రంగా భావిస్తుంటాం కదా, ప్రతి పూజలోనూ తమలపాకులని వాడుతుంటాము. ఇంకా తాంబూలం ఇవ్వడానికి ప్రతి శుభకార్యానికి మనం తమలపాకుని వాడుతుంటాము. ఇంకా తమలపాకులతో చాలా రకాల మాలలు చేయొచ్చు. నేను ఇంకా ముందు వీడియోస్లో చేసి చూపిస్తాను. ప్రజెంట్ సమ్మర్ కాబట్టి తమలపాకులు అంతగా లేకుండే, వర్షాకాలం స్టార్ట్ అయ్యాక ఆకులు బాగుంటాయి కదా, తప్పకుండా నేను ఆ టైంలో డిఫరెంట్ టైప్స్లో చేసి చూపిస్తాను మాలలని. ఇలా మనం తమలపాకులని మాలలానే కాకుండా ఇంకా వేరే రకాలు కూడా చాలా యూజ్ చేయొచ్చు. డెకరేషన్ పర్పస్ కూడా చాలా బాగుంటాయి. ఎలా అంటే బ్యాక్డ్రాప్లో మొత్తం తమలపాకులతో గుచ్చుకొని ఇలా బ్యాక్డ్రాప్ రెడీ చేసుకుంటే చాలా బాగుంటుంది. క్లాత్కి కానీ లేదంటే ఏదైనా కార్డ్బోర్డ్కి అతికించుకొని ఇట్లా బ్యాక్డ్రాప్ లాగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఎలా అంటే 1 డే పూజలు ఉంటాయి కదా, వరలక్ష్మి వ్రతం కానీ అలా ఒకరోజు చేసుకునేవి సత్యనారాయణ వ్రతం టైంలో కానీ ఇలా బ్యాక్డ్రాప్ లాగా పెట్టుకుంటే చాలా ట్రెడిషనల్గా ఉంటుంది, సూపర్గా అనిపిస్తుంది. ఫైనల్గా మన తమలపాకుల మాల అనేది రెడీ అయిపోయింది. చూడడానికి ఎంత బాగుందో కదా. ఇంకా సింధూరంతో జై శ్రీరామ్ అని అలా రాస్తే కూడా చాలా బాగుంటుంది. మీరైతే మాల చేసినప్పుడు అలా రాసి స్వామివారికి వేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది ఇలా మాల చేయడం అనేది. ఇంకా కొన్ని శుభకార్యాల్లో మనం ఫ్రూట్స్ బుట్టలు అట్లా పెడుతుంటాం కదా, అలా బుట్టకి మనం తమలపాకులతో డెకరేట్ చేసినా కూడా చాలా బాగుంటుంది. మీ అందరికి ఎలా అనిపించింది ఈ తమలపాకులతో చేసిన మాల? నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్యామిలీ, వీడియోని ఫైనల్ వరకు ఓపికగా చూసినందుకు.